ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే మంత్రి కొండా సురేఖ రాజీనామా చేస్తున్నట్టుగా రూమర్స్ వచ్చాయి. గతంలో కూడా 2024లో కూడా మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయబోతున్నట్టుగా రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కొండా సురేఖ కేటీఆర్ సమంత పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరో నాగార్జున కూడా కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది. కొన్ని రోజులకు కోర్టు ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు తాజా వివాదం ఏమిటంటే పరకాలలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు నెక్స్ట్ పరకాల ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికే ఇస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ వల్ల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి పైన. కాంగ్రెస్ పార్టీ కూడా షోకాస్ నోటీస్ జారీ చేయడం జరిగింది మంత్రి కొండా సురేఖకు. జనరల్ గా కొండా సురేఖకు ఉన్నటువంటి బలం ఏంటంటే ఆమె కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం బీసీ ఉద్యమం నడవడం, పద్మశాలి ప్లస్ మున్నూరు కాపు ప్లస్ మహిళ కావడం కొండా సురేఖకు కలిసి వచ్చేటువంటి అంశాలు. ఒకవేళ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను తొలగిస్తే మాత్రం బీసీ ప్లస్ మహిళ ఉన్నటువంటి మరొక నేతకు అవకాశం ఇవ్వాలి. సోషల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ కొడుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఈ ప్రభావం అనేది రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా చూపే అవకాశం ఉంది.